అందరికీ నమస్తే. నా పేరు పవన్. సిహెచ్ఓని. మనం విలేజ్‌లలో పనిచేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ప్రజలు దాదాపు అన్ని రకాల వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, అంటే కొన్ని డబ్బు ఎక్కువ ఖర్చయ్యే వ్యాధులు ఉంటాయన్నమాట. వీటన్నిటికి ఎక్కడ వీరికి ఫ్రీ మెడికల్ కేర్ దొరుకుతుంది అని మనం కొంచెం చెప్పగలిగితే, వాళ్ళకి మనం పెద్ద ఎత్తున సాయం చేసిన వాళ్ళమైతాం నా దృష్టిలో. ఎందుకంటే ఎక్కడైతే ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉందో వాళ్ళు బాధపడుతున్న వ్యాధికి మనం కరెక్ట్‌గా చెప్పగలిగితే వాళ్ళు అక్కడికెళ్ళి ఆ వైద్య సదుపాయాన్ని వాళ్ళు పొందొచ్చు అనమాట. అక్కడే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో ఇప్పుడు మనం ఒక లిస్ట్ చూస్తే, మనం ఈ డయాబెటిక్ రెటినోపతి అనే ఒక ట్రీట్మెంట్‌కి ఎక్కడ దొరుకుతుందంటే, ఇది మోస్ట్లీ కాస్ట్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళకి ఫ్రీ సర్వీస్ అందిస్తారంట. అదేవిధంగా కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ డయాబెటిక్ రెటినోపతికి ఫ్రీగా సర్వీస్ అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఏంటంటే సంతానం, అంటే ఎవరైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్కి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో, అదే పనిగా పేట్ల బుర్జు ఆసుపత్రిలో ఇప్పటికే ఆ సంతానం లేని ఆ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లస్ కౌన్సిలింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారంట. ఆసుపత్రులలో ఏంటంటే ఇంట్రా యుటరైన్ ఇన్సిమినేషన్ అనే ఒక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో కూడా ఐవీఎఫ్ సేవలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉందంట. ఇంకోటి వృద్ధాప్య సమస్యలు అనమాట. అంటే ఏజ్ రిలేటెడ్ జీరియాట్రిక్ విభాగం అనేది హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో సపరేట్గా ఉంది. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఈ గాంధీ హాస్పిటల్లో చూస్తున్నారు. అదేవిధంగా నిమ్స్లో కూడా ఈ జీరియాట్రిక్ విభాగంలో వీళ్ళకి వృద్ధులకి ఫ్రీగా చూసేదానికి ఫెసిలిటీ ఉందంట. అదేవిధంగా క్యాన్సర్ మనకు తెలుసు ఎంత ఇప్పుడు క్యాన్సర్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, ఈ క్యాన్సర్ సంబంధించిందిగా ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఫ్రీగా దొరుకుతుంది అంటే, ఇక్కడ మనకి హైదరాబాద్లోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేలో కూడా ఈ ట్రీట్మెంట్ అందుతుంది. ఈవెన్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇక్కడ చేస్తున్నారంట. అక్కడే ఈసోఫాగస్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, లార్జ్ ఇంటెస్టైన్స్ కానీ పూర్తిగా రోబోటిక్ సాయంతో ఇక్కడ చేస్తున్నారు ఫ్రీగానే. ఇంకోటి పెట్ స్కానింగ్ ఏదైతే ఉందో, పెట్ స్కానింగ్ మనకు బయట దొరికితే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఈ పెట్ స్కాన్ పేదవాళ్ళు అయితే చేయించుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఫ్రీ అంట. అదే పనిగా కీమోథెరపీలో కూడా ఎటువంటి డిలే ఉండదంట. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేసి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం శుక్రవారంలో చూస్తారంట. కాకినాడలో కూడా సామాన్యులకి వైద్యం అందుతుంది. అదేవిధంగా గుంటూరులోని జీజీహెచ్లో ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, సిటీవిఎస్, గ్యాస్ట్రోఎంటరాలజీ తదితర 11 సూపర్ స్పెషాలిటీ దానికి వైద్యం అందుతుంది. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఖర్చు లేకుండా ప్రజలకి అందుతుందంట. మనందరికీ తెలుసు కర్నూల్ జీజీహెచ్ ఎంత ఫేమస్సో. ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియోథొరాసిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కార్డియోథొరాసిక్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ వచ్చేసి కర్నూల్ జీజీహెచ్లో అందుతున్నాయి ఫ్రీగా. అదేవిధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ బోధనాసుపత్రిలో ఏంటంటే రిమ్స్లో క్యాన్సర్ ప్లస్ ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులకి ట్రీట్మెంట్ అందుతుంది. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే మోకాళ్ళు. మనం ఇప్పుడు పల్లెలలో చూస్తున్నాం, దాదాపు చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనేది సమస్య అయితే ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఈ మోకాళ్ళు అయితే దెబ్బతింటే ఈ కీళ్ళ మార్పిడి కోసం చాలా అవస్థలు పడుతుంటారు. ప్లస్ అదేవిధంగా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు ఈ మోకాళ్ళ కీళ్ళ మార్పిడికి డబ్బులు ఖర్చు పెడుతుంటున్నారు. కాబట్టి ఈ మోకాళ్ళకి మార్పిడి డబ్బు లేకోకుండా ఎక్కడ ఫ్రీగా చేస్తారంటే, ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు అయితే చేస్తున్నారంట. అదేవిధంగా 3 లక్షలు అయ్యే ఖర్చు ఇక్కడ ఫ్రీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ 40% తక్కువ ఖర్చుతో నిమ్స్లో అయితే కూడా చేస్తున్నారు ఈ మోకాళ్ళ కీళ్ళ మార్పిడి.
అలాగే వరంగల్‌లో గూడా వరంగల్ కేఎంసీకి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సైతం కీళ్ళ మార్పిడి అయితే జరుగుతుందంట ఫ్రీగానే. విజయవాడలోని మనకి బోధన ఆసుపత్రిలో మెదడు, వెన్నెముక, నరాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు అయితే ఫ్రీగా జరుగుతాయి. ప్రతి గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులో ఉంటాయంట. అలాగే డయాలసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డయాలసిస్ వచ్చేసి డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు దాదాపు నెలలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్ల వరకు కూడా ఉంటారు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో గాంధీలో ఉంది, ఉస్మానియాలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ బోధన ఆసుపత్రిలో ఉంది. యూరాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుందంటే గురువారం, సోమవారం ఓపెన్లో ఉంటుంది. కర్నూలులో వచ్చేసి ఈ నెఫ్రాలజీ డిపార్ట్మెంటు దాదాపు 150 మందికి ఈ అడ్వాన్స్ కేర్ నెఫ్రాలజీ కేర్ అయితే అందిస్తున్నారంట. ఇవి మొత్తానికి ఫ్రీగా అందించే అంటే కొన్ని క్రానిక్ డిసీజెస్కి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం ఎక్కడైతే లభిస్తుందో దాని డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ, మన విలేజ్లో ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళ క్రానిక్ డిసీజెస్తో బాధపడుతుంటే వాళ్ళకి చెప్పినట్లయితే ఇది ఎంతో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.